హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము హైదరాబాద్ నుంచి వరంగల్కి అయితే ప్రయాణం అయితే మొదలు పెట్టాం అనమాట. కానీ ఈ ప్రయాణం అయితే సాధారణమైతే కాదు. ఎందుకు అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అమ్మవారి టెంపుల్ ఉంటే ఖచ్చితంగా ఆగి దర్శనం అయితే చేసుకోండి. ఎందుకు అంటే మన మీదికి వచ్చే ఎలాంటి దుష్టశక్తి అయినా ఏమైనా సరే ఎలాంటి ప్రమాదాలైనా మనము అరికట్టవచ్చు. ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకొని మనము మన ప్రయాణాన్ని చాలా అద్భుతంగా గమ్యాన్ని చేరుకోవచ్చు అనమాట. సో వీడియో చూసే ముందు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మనకు యొక్క వీడియో అర్థమవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూస్తున్న ఈ యొక్క ఆలయము శ్రీ రేణుకలమ్మ టెంపుల్ అనమాట. భువనగిరి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉందన్నమాట. ఇక్కడికి మేము మన వెహికల్ అయితే ఆపుకొని నేరుగా అమ్మవారి దగ్గరికి వచ్చాము. లోపల పూర్తిగా వీడియో అయితే నిషేధం అనమాట. కాబట్టి బయటనే టెంపుల్లో వీడియో తీసుకోవాలి. లోపల గర్భగుడిలో వీడియో అలౌడ్ లేదు. కాబట్టి చాలామందికి ఈ యొక్క వీడియో ఎలా ఉపయోగపడుతుందంటే హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే, హైదరాబాద్ నుంచి చాలా వెళ్ళేవారు, ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ యొక్క వీడియోకి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మనము ప్రతి ప్రయాణం ప్రారంభించే ముందు దేవునికి ఆశీర్వాదం తీసుకుంటే ఆ ప్రయాణం సురక్షితంగా సాఫీగా జరుగుతుందనేసి మన ఒక నమ్మకం. అందుకే చాలామంది లాంగ్ జర్నీ చేసేటప్పుడు వాళ్ళ బండి టైర్లు కడుక్కోవాలి. బండికి టైర్లు కడుక్కోవాలి. ఎందుకంటే కొన్ని దుష్టశక్తులు మొత్తం బండికి టైర్లలోనే ఉంటారన్నమాట. కాబట్టి చాలామంది బండి టైర్లు కడుక్కుంటారు. ఈ ఆలయంలో కూడా కొంతమంది వచ్చేసి పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారన్నమాట. బండ్లకి, కొత్త బండ్లైనా సరే పాత బండ్లైనా సరే మంచిగా విజయంగా ఎదగాలనేసి అమ్మవారి ఆలయంలో చేస్తూ ఉంటారన్నమాట. అందుకే మనము ఈ యొక్క ఆలయంలో భువనగిరి దగ్గర ఉన్న శ్రీ రేణుకల్లమ్మ వారి ఆలయానికి రావడం జరిగిందన్నమాట. ఇక్కడ చాలా పవిత్రమైన అమ్మవారి ఇక్కడ ఉందన్నమాట. ఎంతో శక్తివంతమైన దేవతగా ఇక్కడైతే భావిస్తూ ఉంటారు. స్థానికుల నమ్మకం ఏమిటంటే రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రయాణం ప్రారంభిస్తే ఎలాంటి అడ్డంకులైనా సరే మన గమ్యానికి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. మేము కూడా అదే విశ్వాసంతో అమ్మవారి సన్నిధిలో కొంత సమయం గడిపి మనసారా ప్రార్థించుకొని మెల్లగా బయలుదేరినాం అనమాట. ఈ ఆలయంలో ఉన్న ఆ పవిత్రమైన వాతావరణం అయితే ఒక శాంతి, ఒక భక్తి అయితే మనకైతే కనిపించింది. మనసులో ఉన్న టెన్షన్, భయం అన్నీ మనకైతే వెళ్ళిపోయాయి. మీరు కూడా ఇలాంటి ఆలోచనలతో అమ్మవారి టెంపుల్కి వచ్చేసి దర్శనం చేసుకోండి. అమ్మవారి ముందు నిలబడి ఉన్నప్పుడు ఒక వింతైన పాజిటివ్ ఎనర్జీ, మనలో వైబ్రేషన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అది మాటలు చెప్పలేము, అనుభవించాలి మనమే. ముఖ్యంగా మనము ప్రయాణం మొదలుపెట్టే ముందు ఇలా దేవాలయానికి వెళ్ళడం వల్ల మనకు ఒక ధైర్యం అయితే వస్తుంది. ఏదైనా జరిగిన అమ్మవారు ఉన్నారులే అన్న నమ్మకం అయితే మనలో పెరుగుతుంది. అక్కడ చిన్నగా ఒక దీపం వెలిగించి మనలో ఉన్న కోరికలు చెప్పుకొని మన ప్రయాణాన్ని కొనసాగించుకోవచ్చు. ఒకవేళ వీలైతే పెట్టుకోవచ్చు, లేదంటే